స్టూడెంట్స్, దిస్ ఈజ్ శ్యాంబాబు. ఈ వీడియోలో మనం లీనియర్ ఈక్వేషన్స్, సరళ సమీకరణాలు, మనకి ఇది రైల్వేలో కానీ లేకపోతే కానిస్టేబుల్స్ ఎస్ఐలో కానీ చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. 3 బేసిక్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటే మనకు ఈజీగా వస్తుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అసలు లీనియర్ ఈక్వేషన్స్ అంటే మనం ఎక్కడి నుంచి ప్రారంభించవచ్చు అంటే, మనం 2 ఈక్వేషన్స్ని మనం తీసుకుంటే, 2 లీనియర్ ఈక్వేషన్స్ చలన సమీకరణాలు తీసుకుంటే a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0. ఇవి 2 లీనియర్ ఈక్వేషన్స్ అనుకుందాం. ఈ ప్రాబ్లమ్స్ మనం చేయాలంటే 3 కేసెస్ తెలియాలి స్టూడెంట్స్. అంటే 3 సందర్భాలు మనకు తెలిసి ఉండాలి. ఫస్ట్ కేసు ఏంటంటే a1 బై a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1 బై b2. అంటే అర్థం ఏంటి ఇక్కడ? a1 బై a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1 బై b2 అంటే మనకు ఒకే సాధన ఉంటుంది అని అర్థం. ఓన్లీ వన్ సొల్యూషన్, ఓన్లీ వన్ సొల్యూషన్ అంటే ఒకే సాధన, ఒకే సాధన అనేది ఉంటుంది. ఆ ఒకే సాధనను మనం ఇక్కడ ఎలా చూపించవచ్చు గ్రాఫికల్గా అంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10th క్లాస్లో చేసే ఉంటారు. ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్ అనుకుంటే స్టూడెంట్స్, ఈ 2 ఈక్వేషన్స్కి మనం గ్రాఫ్ గీసినట్లయితే ఇలా వెళ్తుంది. అంటే ఒకటి వచ్చేసి a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0, ఇది వచ్చేసి a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0. కాబట్టి ఇది ఒక పాయింట్ దగ్గరే టచ్ చేస్తుంది కాబట్టి దీన్ని ఇంటర్సెక్టింగ్ పాయింట్ అంటారు. ఇంటర్సెక్టింగ్ పాయింట్ అంటే ఒకే బిందువు వద్ద 2 అనేది కలుస్తాయి. అంటే ఒక బిందువు వద్ద, అంటే ఒక సాధన అంటే ఏంటంటే ఒక బిందువు వద్ద మాత్రమే కలుస్తాయి అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి స్టూడెంట్స్. అంటే 2 రేఖలు, 2 సరళ రేఖలు, 2 లీనియర్ ఈక్వేషన్స్ ఇంటర్సెక్టింగ్ ఇన్ వన్ పాయింట్. ఇదే మనకు x, y అవుతుంది. దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ కేస్ అన్నమాట. ఇది ఇంపార్టెంటే, గ్రాఫ్ కూడా మనకు ఇంపార్టెంటే. ఓకే, నెక్స్ట్ కేస్ అనేది మనం చూసినట్లయితే, సెకండ్ కేస్ చూసినట్లయితే స్టూడెంట్స్, a1 బై a2 ఈజ్ ఈక్వల్ టు b1 బై b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1 బై c2. ఈ కండిషన్ వస్తే మీనింగ్ ఏంటంటే there is no solution, no solution అంటే సాధన లేదు. ఈ కండిషన్ వస్తే మనకి ఏంటి? సాధన అనేది లేదు. అంటే దీన్ని గ్రాఫికల్గా మనం ఎలా చూపిస్తామంటే స్టూడెంట్స్, ఇది గ్రాఫికల్గా చూడాలంటే దట్ మీన్స్ ప్యారలల్ లైన్స్. ప్యారలల్ లైన్స్ అంటే ఇది a1x, ఇది b1y, ఇది c1 ఈక్వల్ టు 0 అవుతుంది. దట్ ఈక్వల్ టు ఇది a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0 అవుతుంది. ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. అంటే ప్యారలల్ లైన్స్గా ఫామ్ అవుతాయి కాబట్టి దేర్ ఈజ్ నో సొల్యూషన్, మనకి సొల్యూషన్ అనేది ఉండదు. మరి మూడో కేసు ఏంటి, లాస్ట్ కేసు ఏంటి అని చూస్తే,
A1 by A2 is equal to B1 by B2 is equal to C1 by C2. Infinite number of solutions. Infinite number of solutions అంటే అనంత సాధనలు ఉంటాయి. అనంత సాధనలు ఉంటాయి. మరి దీన్ని గ్రాఫికల్గా మనం ఎలా చూపిస్తామంటే ఇది ఎక్స్ ఇది వై అనుకుంటే రెండు చూడండి స్టూడెంట్స్, రెండు ఒకే లైన్ మీద ఉంటాయి. అందుకే మీకు డిఫరెంట్ కలర్ యూజ్ చేస్తున్నాను. అంటే రెండు ఒకే లైన్లో ఉంటే దాన్ని ఏమంటారంటే కో ఇన్సిడెంట్ లైన్స్ అంటారు. ఈ లైన్స్ని మనం ఏమనొచ్చు అంటే కో ఇన్సిడెంట్ లైన్స్. అంటే ఒకే దాని మీద లేకపోతే తెలుగులో ఏకీభవించడము, ఒకే దాని మీద ఉండడం అంటే ఏకీభవించడం. ఈ మూడు మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కేసెస్ని మనం చూసి రెండు ప్రాబ్లమ్స్ ఈ వీడియోలో చెప్పుకుందాం స్టూడెంట్స్. ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం స్టూడెంట్స్. ఇది మీకు రైల్వేలో ఇచ్చిన ప్రాబ్లం స్టూడెంట్స్. డైరెక్ట్ తీసుకునే చెప్తున్నాను విత్ వాల్యూస్తో. హియర్ ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ కే, ఇక్కడ కే వాల్యూ కనుక్కోమంటున్నాడు. ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ కే సచ్ దట్ ద ఈక్వేషన్స్ ఆఫ్ టూ ఈక్వేషన్స్ ఇచ్చాడు. రిప్రజెంటెడ్ కో ఇన్సిడెంట్ అనగానే మనకు కేస్ అనేది గుర్తుకు రావాలి. ఇక్కడ టూ లైన్స్ ఏంటి స్టూడెంట్స్? 2x డైరెక్ట్గా అయినా రాసుకోవచ్చు, మీకు తెలియటానికి రాస్తున్నాను. +11 = 0, 6x + ky + 33 = 0. అంటే దీన్ని కంపారిజన్ చేయాలి కదా దేంతో? a1x + b1y + c1 = 0, a2x + b2y + c2 = 0. మీరు ఎగ్జామ్స్ లేదంతా చేయాల్సిన పని లేదు స్టూడెంట్స్, మీకు తెలియటానికి చెప్తున్నాను అంతే. కాబట్టి మనకు కో ఇన్సిడెంట్ అంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అని తెలుసు. కండిషన్ ఏంటి? a1/a2 = b1/b2 = c1/c2. నాకు అడిగింది ఏంటి? కే వాల్యూ. కాబట్టి a1/a2 దట్ ఈక్వల్ టు 2/6, b1/b2 3/k. ఇప్పుడు డైరెక్ట్ ఇంక ఇది రాయాల్సిన పని కూడా లేదు స్టూడెంట్స్. మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే సరిపోతుంది. లేదు డైరెక్ట్గా ఇక్కడ సింప్లిఫికేషన్ చేసినా చేసుకోవచ్చు. 2 3 6. కాబట్టి ఇక్కడ కే అంటే ఏంటి? కే = 3 3s are 9. కాబట్టి ఇక్కడ కే వాల్యూ ఏమవుతుంది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. లేదంటే క్రాస్ మల్టిప్లికేషన్ అయినా చేసుకోవచ్చు స్టూడెంట్స్, మీకు సరిపోతుంది. మీరు ఎలా చేసినా దట్ ఈజ్ రైట్ ఆన్సర్. ఇంకో ప్రాబ్లం చూద్దాం ఇదే వీడియోలో, లెందీ కాకుండా. ఇక్కడ చూడండి, ఇఫ్ దేర్ ఈజ్ నో సొల్యూషన్ అంటే ఇక్కడ ఏంటి లేదంట? సొల్యూషన్ లేదంట. నో సొల్యూషన్ అని వాడే ఇచ్చాడు. ఆఫ్ ద ఈక్వేషన్ 4x + 3y + 11 = 0, 6x - ky - 7 = 0. ఇక్కడ సొల్యూషన్ చూస్తే స్టూడెంట్స్ మీకు ఆల్రెడీ తెలుసు. నో సొల్యూషన్ అంటే అర్థం ఏంటి? a1/a2 = b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2. ఇంకా నేను ఈక్వేషన్స్ రాయట్లేదు, డైరెక్ట్ తీసుకుంటున్నాను. a1 అంటే 4, a2 అంటే 6 దట్ ఈక్వల్ టు b1 అంటే 3, b2 అంటే -k.
ఇంకా నాకు వాడు అడిగింది కే వాల్యూ కాబట్టి ఇంకా చాలు, నేను తీసుకోవాల్సిన నెసెసిటీ మనకు లేదు, అవసరం లేదు, టైం వేస్ట్. కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి, లేకపోతే డైరెక్ట్గా అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఏమవుతుంది, -4k ఈక్వల్ టు 6 × 3. ఇప్పుడు చూడండి 4, ఇప్పుడు 2 టేబుల్లో పోతే 2 2s 2 3s, అంటే -2k ఈక్వల్ టు 9, దట్ ఈక్వల్ టు k ఈక్వల్ టు ఇదేమవుతుంది స్టూడెంట్స్, 9/-9/2. 2 అనేది మనకు 4.5 టైమ్స్. కానీ ఇక్కడ ఆప్షన్స్ చూడండి, +4.5 -4.5. కాబట్టి హియర్ ఆల్రెడీ మనకు మైనస్ ఉంది కాబట్టి -4.5 ఈజ్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ స్టూడెంట్స్. మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ పెట్టొచ్చు. మన ఇన్స్టిట్యూట్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.